ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు హ్యాండ్ రైటింగ్లో భాగంగా 4 రూల్లో ఎలా రాయాలో చూద్దాం. ఈ 4 రూల్లో చూసుకున్నట్లయితే 4 లైన్స్ ఉంటాయి మీకు. చూడండి, కొన్ని లెటర్స్ పైకి వెళ్ళాయి, కొన్ని లెటర్స్ కిందకు వచ్చాయి, కొన్ని లెటర్స్ పైకి వెళ్ళాయి. ఈ ఎఫ్ మాత్రం కిందకి పైకి అన్ని విధాలుగా వెళ్ళింది. సో లెటర్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఎం అనేది చూడండి ఆ 2 లైన్ల మధ్యన ఉంది. ఎం కానీ, ఎన్ కానీ, సి కానీ. బి చూడండి అప్పర్ స్ట్రోక్ అంటారు, జీని లోవర్ స్ట్రోక్ అంటారు. ఎఫ్ మాత్రం కిందని పైన అన్ని లైన్లు టచ్ అవుతుంది. సో ఇవి లెటర్స్ లో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఇప్పుడు ఏబిసిలు రాద్దాం. ఏ రాసేటప్పుడు ఈ సీలా కరువుగా రాస్తేనే ఈ గ్యాప్ రావాలి, అదేవిధంగా కింద కూడా సేమ్ గ్యాప్ రావాలి. ఆ 2 గ్యాప్లు వస్తేనే లెటర్ అందంగా ఉంటుంది. ఇప్పుడు బి రాద్దాం. బి మామూలుగా ఇలా ఒక స్ట్రైట్ లైన్తో నార్మల్గా ఇలా రాయొచ్చు, కానీ అంత అందంగా లేదు. ఇప్పుడు నేను ఒక స్ట్రోక్ తీసుకొని బీన్ రాసేటప్పుడు చూడండి అక్కడ కర్వ్ షేప్లో రాశాను. సో ఈ గ్యాప్ రావాలి, అప్పుడు లెటర్ అందంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సి. ఆ సి ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్లో నేర్చుకున్నట్లుగానే సిని కింద నుంచి పైకి మళ్ళీ పైనుంచి లోపలికి రావాలి, రెండు మాట్లాడుకున్నట్టు ఉండాలి. డి రాయాలంటే ముందు సి రాయండి, తర్వాత ఒక స్ట్రోక్ పెట్టండి, మీకు గ్యాప్ వస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది. నెక్స్ట్ లెటర్ ఈ. సో ఈ 4 లెటర్స్ ఈ రోజుకి మనకు సరిపోతాయి. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. డి మనం ఇలా కూడా రాయొచ్చు. చూడండి ఏది అందంగా ఉందో మీరే చెప్పండి. సో ఆ కర్వ్డ్ షేప్ వస్తేనే లెటర్ అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.